రాష్ట్ర కురుబ సంఘ మహిళా అధ్యక్షురాలు శుభవారంగా కూర్చున్నాం. సభకు నమస్కారం. ఈనాటి కనకదాస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అలాగే విగ్రహ దాత గౌరవనీయులు మా కుటుంబ పెద్ద అయినటువంటి మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే పెనుగొండ శాసనసభ్యులు సత్యసాయి జిల్లా అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పెద్దలు పార్థసారథి గారికి అలాగే రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు అన్న గారికి వేదికను అలంకరించిన నా కుటుంబ సభ్యులందరికీ వేదిక ముందున్న నా కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సమయం తక్కువగా ఉంది, 2 నిమిషాల్లో ముగిచేస్తాను. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి ఎవరెవరు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని రాకుండా ఎంతమంది ఎన్ని కుయుక్తులు పన్నారో మేము అనంతపూర్లో ఉన్నా, ఇక్కడ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయినా తగ్గేదేలే అని చెప్పి మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వెంట మేమంతా ఉంటామని చెప్పి ఒకటే మాటతో మీరంతా కూడా ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నీతి నిజాయితీ గల ఏదైనా కులం ఉంది అంటే, మాట ఇస్తే తప్పని కులం ఏదైనా ఉందంటే కురుబ కులం. అందుకు ఉదాహరణ 2004లో అనంతపూర్ జిల్లా నడిబొట్టున మా బావ పావురాల కృష్ణ మా ఆయన రాజాని నరికి చంపితే కూడా ప్రాణాలకు తెగించి కండువానే ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారే దైవమని ఆయన వెంట మొత్తం అనంతపూర్ జిల్లా మొత్తం ఆయన వెంట నడిచింది. అందుకు సాక్ష్యం నేనే అని చెప్పి మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నా. ప్రాణాలకు తెగించైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కులం మనది. ఈ రోజు ఎలాగైతే మిమ్మల్ని ఆపినా ఆగకుండా ఇంతమంది ఈ సమావేశానికి వచ్చి రేపు మన మద్దతు చంద్రబాబు నాయుడు గారికి అని మీరు స్పష్టమైన ఒక సందేశాన్ని ఇక్కడున్న వైకాపా నాయకులకు ఎలాగైతే ఇచ్చారో 2024 ఎన్నికల్లో ఇదే ఐకమత్యాన్ని చూపించి మన దైవం మన పెద్దలు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే కురుబ కులం వెంట ఆది నుంచి కూడా రాష్ట్ర కులం అంతా కూడా పెద్ద ఆయన వెంట చంద్రబాబు నాయుడు గారు వెంట నడవడం జరిగింది. పెద్ద ఆయన కూడా మనల్ని కంటికి బిడ్డలాగా కాపాడుకుంటూ వచ్చారు. ఆ రోజు మేము ఎంత నష్టపోయినా ఈ రోజు మీ ముందు నిలబడుకొని మాట్లాడుతున్నామంటే దానికి ఒకే ఒక కారణం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మన భవిష్యత్తుకు కానీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ వైకాపా నాయకుడికి భయపడాల్సిన అవసరం లేదు. మన నిదానం ఒక్కటే ఒక్క నినాదంతో ముందుకెళ్ళాలి. మనకు సైకిల్ గుర్తు, మనకు చంద్రబాబు నాయుడు గారు. మన భవిష్యత్తు మన పెద్ద ఆయన చూసుకుంటాడు. ఈ రోజు ఎలాగైతే వచ్చారో రేపు ఎన్నికల్లో అందరికంటే మొదటి ఓటు మన కులస్తులదే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి 1,00,000 మెజారిటీ తగ్గకుండా గెలుస్తారని మిమ్మల్ని అందరినీ మీ ఆడబిడ్డగా సవినయంగా వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, నా కులస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై కనకదాస, జై కురుబా. ధన్యవాదాలు. మన కుప్పం సమన్వయ కమిటీ చైర్మన్ మన డైనమిక్ లీడర్ కంచెల శ్రీకాంత్ సార్ గారిని మాట్లాడాలని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కురుబ సోదరుల కనకదాస విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మన కుప్పం ముద్దుబిడ్డ, మన అందరి ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక మీద ఉన్న కురుబ కులస్థ సోదరులకి, వేదిక ముందున్న కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా నేను మనస్ఫూర్తిగా ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ కురుబ సంఘం ఏదైతే ఉందో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అతి తక్కువ కాలంలో మనం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి విగ్రహం మనకి గిఫ్ట్ చేస్తానన్నప్పుడు అతి తక్కువ కాలంలో ఈ ప్రాంతాన్ని మొత్తం బాగు చేయించి చేసిన ప్రతి